ములగాకుని పొడి చేసి నిల్వ ఉంచుకున్నట్లుగానే ఈ ములక్కాయలను కూడా పొడి చేసి నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గనక మనకి దీన్ని పొడి రూపంలో కూడా వాడుకోవటం ఆరోగ్యానికి మంచిదే. వీటి కోసం నేను తోట దగ్గర నుండి ఒక 5 కిలోలు కాయలు తీసుకున్నాను. ఈ కాయలని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి బాగా ఆరనిచ్చి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరబెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలు కూడా మళ్ళీ పైన తోలు మనం కూరకు కనుక తోలు తీసేస్తాము పైన అట్లా పై తోలు తీసేసి ఆరబెట్టాను. ఈ చిన్న ముక్కలు అవటం వల్ల తొందరగా ఆరుతాయని అలా చిన్న చిన్న ముక్కలు కోసాను. ఈ ముక్కలను కూడా మళ్ళీ బద్దలుగా చేసేసాను. అది గుండ్రంగా అట్లాగే ఉంటే లోపల తేమ ఆరక బూజేసిపోతుందని ఇట్లా బద్దలుగా చేసేసి ఆరబెట్టాను. దీనివల్ల తొందరగాను ఆరిపోయినాయి. తొందరగా అంటే 4 రోజులు పట్టింది. ఎందుకంటే నీళ్ళలో ఆరబెడతాను గనక. దీన్ని ఎండలో ఆరబెడితే మనకి మిగలదు. రేకులెళ్ళి పల్చగా ఉల్లిపొట్టులాగా అయిపోతాయి. అందుకని నీడ పట్టునే ఆరబెట్టాను. ఇట్లా ఆరబెట్టినందువల్ల పెద్దగా రంగు కూడా తేడా రాకుండా చక్కగా మంచి కలర్లో ఉన్నాయి. అదే ఎండలో అయితే బాగా డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చేసేది. అసలు ఉల్లిపొట్టులాగా తేలిగ్గా అయిపోయేది. అందుకని నీళ్ళలోనే ఆరబెట్టాను. 4 రోజుల తర్వాత నేను వీటిని పౌడర్ చేయటానికి రెడీ చేసుకున్నా. ఇట్లా చేత్తో ఇట్లా అనగానే ఇరిగిపోవాలి. అట్లా అయ్యిందాకా గలగలలాడుతా అట్లా అయ్యిందాకా ఉంచి అప్పుడు మనం పొడి కొట్టుకుంటే నిలవ ఉంటుంది. వీటిని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి గోధుమ పిండి ఎట్లా ఉంటుందో ఆ టైప్లో నేను మిక్సీ పట్టాను. మరి మైదా పిండిలాగా మెత్తగా పడితే మనకంత ఫైబర్ ఉండదు కనుక గోధుమ పిండి కనుక మనం జల్లించని గోధుమ పిండి ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉండేట్టు నేను పొడి కొట్టేశాను. మొత్తం ఇట్లా పొడి కొట్టిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్నాం కనుక వేడి వస్తుంది కనుక దాన్ని మనం కొంచెం సేపు ఆరనిచ్చుకోవాలి. చల్లగా అయిన తర్వాతే మనం ప్యాక్ చేసుకోవాలి. దీనివలన 360 రకాల రోగాలకి వైద్య గుణాలు ఉన్నాయంట. కొన్ని మాత్రం మనకు అనుభవం అవుతుంది. ఫ్రీ మోషన్ అవ్వటము, పొట్ట తగ్గటము ఇట్లాంటివి. వీటిని వాడే విధానం మనం కూరల్లో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, సూపుల్లో వేసుకోవచ్చు. అట్లాగే ఒక గ్లాసుడు మజ్జిగలో కానీ ఒక గ్లాసుడు నీళ్ళలో కానీ ఒక స్పూను పౌడర్ వేసుకొని తాగితే కూడా మంచిదనంట. ఇలా అనేక రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ ములక్కాయలను కూడా మనం పౌడర్ రూపంలో నిల్వ ఉంచుకొని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇది నాకు 50 కాయలకి అరకిలో పౌడర్ వచ్చింది. దీన్ని బట్టి మనం మార్కెట్లో కొన్నదానికంటే కూడా మనకి చాలా తక్కువలో తయారవుతుంది కనుక ఇలా కాయలు తెచ్చి పౌడర్ చేసి ఉంచుకోవచ్చు.